నమస్తే వెల్కమ్ టు #యు నేను రాజేష్. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం రేవంత్ రెడ్డి చేపట్టినటువంటి బీసీ కులగణన సర్వే కొంత తీవ్ర స్థాయిలో రాజకీయంగా విమర్శలు పాలవుతోంది, మరోవైపు దుమారం కూడా రేపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కొంత బీఆర్ఎస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తోంది. సామాజిక బహిష్కరణ అనే అంశాన్ని కొంత తెర మీద తీసుకొచ్చి కొంత ప్రజల్లోకి తప్పుదోవగా బీఆర్ఎస్ పార్టీ డ్రైవ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు రేవంత్ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులుగా ఉన్నటువంటి జగీర్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని బీసీ కులగణనకు సంబంధించి వాస్తవానికి కులగణన అనేది ఇంతవరకు ఎవరు చేయలేదు దేశంలో. దాని వెనకాల కూడా రాజకీయ వ్యూహం ఉందనే చర్చ జరుగుతోంది. ఇట్లాంటి సందర్భాల్లో ఎవరైతే సహకరించలేదో ఆ సర్వేకి వాళ్ళని బహిష్కరించాలి అని చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇవాళ సామాజిక బహిష్కరణ చేయాలి అనే అంశాన్ని కొంత బీఆర్ఎస్ పార్టీ తప్పుదో పట్టి ఎట్లా చూడాలి? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా మనం గమనిస్తే ఆయన అగ్రెసివ్గా మాట్లాడడం వల్లనే రేవంత్ రెడ్డికి కేసీఆర్కు మధ్య యుద్ధం అనే విధంగా మనం అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అగ్రెసివ్నెస్ అనేది తగ్గించుకుంటే బాగుంటుందని ఆ పార్టీలో చాలామంది సీనియర్స్ మాట్లాడుతూ ఉన్నారు. అదొక అంశం. ఇక్కడ తాజాగా చేసిన వ్యాఖ్య ఏంటంటే ఆయన కులగణన రీసర్వేలో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయకపోతే దట్ బి కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ కొడుకు రామారావు, కేసీఆర్ కొడుకు కేటీఆర్ అండ్ మేనల్లుడు హరీష్ రావు వీళ్ళు కనుక పార్టిసిపేట్ చేయకపోతే వీళ్ళను సంఘ బహిష్కరణ చేయండి. సాంఘిక బహిష్కరణ అంటాం మనం, మామూలుగా సామాజిక బహిష్కరణ, సంఘ బహిష్కరణ ఇటువంటి పదాలు వాడుతుంటాము. ఆ రకంగా ఆయన చేశాడు. అది నాకు తెలిసి ఆయన చెప్పదలుచుకున్నది బహుశా అంటే దాంట్లో మనకు తీవ్రత ఎక్కువ కనిపిస్తుంది. అంటే మనం ఏమంటాం రిక్టర్ స్కేల్ మీద 8, 9 అంటాం, 7, 8 అంట, అట్లా ఇది సంథింగ్ తీవ్రత ఎక్కువ ఉంది. బట్ దాని అర్థం ఏంటంటే అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రెషర్ పెంచడం అనమాట. అంటే ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్ కావాలి. మీరు కూడా అంటే మీరేమి ఏది వేరే గ్రహానికి సంబంధించిన వాళ్ళు కాదు, లేకుంటే వేరే లోకం నుంచి వచ్చిన దైవాంశ సంబూతులు కాదు. యువర్ ఆల్సో సిటిజన్స్ ఆఫ్ తెలంగాణ. మీరు కూడా పౌరులు కనుక మీరు పార్టిసిపేట్ చేయాలి అనే మెసేజ్ ఇవ్వడంలో భాగంగా ఆయన సంఘ బహిష్కరణ అనే పదాన్ని వాడేశాడు. ఈ సాంఘిక బహిష్కరణ అనేది నాకు తెలిసి అంటే ఆల్మోస్ట్ 30 ఏళ్ల క్రితం మేము అంటే జర్నలిజం కెరీర్ బిగినింగ్ చేసినప్పుడు నార్త్ తెలంగాణలో ఇది బాగా నడిచింది. ఈ సాంఘిక బహిష్కరణ అనేది భూస్వాముల్ని చేసేవాళ్ళు. వాళ్ళు ఎవరంటే ప్రజలు, అంటే కరీంనగర్, వరంగల్, లేకుంటే ఆదిలాబాద్, నిజామాబాద్, సమ్వేర్ అంటే ఈ నార్త్ తెలంగాణలో ఉన్న రిమోట్ ఏరియాస్లో, విలేజెస్లో ఎక్కడైతే అప్పటి పీపుల్స్ ఇప్పటి మావోయిస్ట్ పార్టీ ఎక్కువ ప్రభావం ఉండిందో అటువంటి చోట్ల ఏంటంటే వాళ్ళు రైతు కూలీ సంఘాలు పెట్టడం కానీ అట్లా రైతు కూలీ సంఘాలు పిలుపునివ్వడంతో ఈ భూస్వాములకు వ్యతిరేకంగా ఇదొక ఉద్యమం అన్నమాట. సాంఘిక బహిష్కరణ అంటే ఆ భూస్వాముల ఏవైతే గడీలు ఉంటాయో, పెద్ద పెద్ద గడీలు, మీకు ఐడియా ఉందో లేదో, మేము చూసాం. సో ఆ గడీలలో కనీసం దుమ్ము కొట్టుకుపోయినా కూడా ఊడ్చేవాడు రాకపోవడం, వాళ్ళ బట్టలు ఉతకడానికి చాకలివాడు రాకపోవడం, లేదా వాళ్లకు గడ్డం చేయడానికి కటింగ్ చేయడానికి కానీ ఎవరు మంగలివాడు రాకపోవడం. సో అంటే కుల వృత్తులకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా కుల వృత్తుల వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎవరెవరైతే వాళ్ళ ఇంటికి వెళ్తారో, అట్లాగే వాళ్ళ పొలాలు ఉన్నాయనుకోండి, అక్కడ పనిచేసే కూలీలు పొలాలకు వెళ్ళకపోవడం, వాళ్ళ భూముల్లోకి వెళ్ళకపోవడం, ఇదంతా కూడా సాంఘిక బహిష్కరణలో పార్ట్ అనమాట. సో అప్పట్లో జరిగింది అది. సో అది నక్సలైట్ సంబంధించిన థియరీ, అది ప్రాక్టికల్ వ్యవహారాలు అవన్నీ కూడా నేను జస్ట్ మీకు బ్రీఫ్గా చెప్పాను. సో ఇప్పుడు దీన్ని అంటే వీళ్ళ ముగ్గురిని సాంఘికంగా బహిష్కరించాలి అనేది ఆయన అన్నాడు, కానీ అది జరగని పని. ఏమి ఇప్పుడు సంఘ బహిష్కరణ అప్పట్లో నేను ఎందుకు చెప్తున్నాను, నక్సలైట్స్ అప్పుడు పిలుపునివ్వడం, వాళ్ళు భూస్వాముల్ని సంఘ బహిష్కరణ చేసి వాళ్లకు సహా నిరాకరణ చేయడం, ఇదంతా ఒక ఎత్తు. బట్ ఇప్పుడు ఇక్కడ మన ఈ సమాజంలో ఇప్పుడున్న 2025లో ఈ రకమైన కామెంట్స్ చేయడం అనేది ఆయన ఏదో మెసేజ్ ఇవ్వబోయి ఏదో చేశాడేమో అని అనుకోవాలి. ఎందుకంటే దాన్ని వెంటనే ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేస్తుంది, బీఆర్ఎస్ మీడియా, బీఆర్ఎస్ ప్రాయోజిత మీడియా, బీఆర్ఎస్ సంబంధించిన ఇతర ఏవైతే సపోర్టింగ్ మాధ్యమాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున కుమ్మరిస్తున్న ఒక వార్త ఏంటంటే, కథనాలు ఏంటంటే కేసీఆర్ను తెలంగాణలో జీవించే హక్కు లేదని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఈ జీవించే హక్కు లేదని చెప్తున్నాడు అంటూ వస్తున్న కథనాలు వేరు,
ఈ సాంఘిక బహిష్కరణ అనే కాన్సెప్ట్ వేరు, ఈ రెండింటికి తేడా ఉంది. కానీ దాన్ని ఈ విధంగా వాళ్ళు అట్లా చేసి వాళ్ళు అడ్వాంటేజ్ చేసుకోవడానికి మలుచుకోవడానికి, లేదంటే కేసీఆర్ని ఇట్లా అంటారా మీరు? మీరు సంఘ బహిష్కరణ కేసీఆర్ని చేయగలరా? కేసీఆర్ అంటే ఒక పెద్ద టవరింగ్ పర్సనాలిటీ, ఆయన మనకు కనిపించే దేవుడు. ఈ టైప్లో కేసీఆర్ పట్ల భయభక్తులనండి, ఇంకోటనండి, గౌరవం అనండి, ఇంకో మర్యాద అనండి, ఇవన్నీ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువల్ల వాళ్ళు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా కనబడుతుంది. సాంఘిక బహిష్కరణ అనే వర్డ్ ఏదైతే రేవంత్ రెడ్డి ఉపయోగించాడో అది ఉపయోగించకుండా ఉంటే బాగుండేదేమో అని నాకు కూడా అనిపిస్తుంది. అంటే దాని సీరియస్నెస్ ఆయనకు తెలుసా, లేకుంటే ఎవరైనా చెప్పారా, ఆయన ఎక్కడైనా విన్నాడా, చదివాడా తెలియదు. ఇది ఫ్యూడల్స్కు నేను చెప్పాను కదా 30-40 years క్రితం, ఓకే రైట్, ఫ్యూడల్స్ భూస్వాములు ప్రజల్ని బాగా పీడించి ఆ రోజు నడిచింది. అంటే బాగా ప్రజల్ని పీడించి, ప్రజల్ని హింసించి, ప్రజల్ని వేధించి పిక్కు తినే రాబందులుగా భూస్వాములు కనిపించేవాళ్ళు. రజాకాలు భూస్వాములు అండి. అంటే మీకు రావులు అంటే వెల్బస్ ఎక్కువగా కరీంనగర్ లాంటి జిల్లాలో బేస్ చేసుకొని ఇవాళ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈ కుటుంబాన్ని పర్టికులర్గా టార్గెట్ చేసి మాట్లాడారంటేనే ఆ పాత ఏదైతే పాతది ఏదైతే ఒక రకమైన ఉద్యమాలు ఏవైతే నడిచాయో ఉత్తర తెలంగాణలో, బహుశా వాటికి సంబంధించిందే దాన్ని ఒక అటువంటి వెపన్ని వాడినట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే సోషల్ బాయ్కాట్ అంటాం మనం. సో సాంఘిక బహిష్కరణ అనే పదం ఈ కులగణ సర్వేలో పార్టిసిపేట్ చేయకపోతే ఇట్లా చేయాలి అని ప్రజలకు ఒక పిలుపునివ్వడం అనేది చాలా డేరింగ్ స్టెప్గానే మనం భావించాలి. థ్యాంక్ యూ సార్. సో ఇది ఖచ్చితంగా రేవంత్ వ్యాఖ్యలతోటి ఖచ్చితంగా కేసీఆర్ కి కొంత లీడ్ ఇచ్చినట్టుగా అయ్యింది అనేది పొలిటికల్ పాయింట్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.